నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఈ నెల 8న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గోదావరి జిల్లాల్లో బస్సు యాత్ర విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ ప్రణాళిక. అభివృద్ధి చూసి ఓటు వెయ్యండి. ఎంపీ భరత్రామ్ రాజమండ్రి 1వ వార్డులో పర్యటన. ప్రజా ప్రయోజనం ఎక్కడా లేదు. టీడీపీ నేతల విమర్శ. వ్యాపారం చేస్తున్నారని ఆరోపణ. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అడుగులు వేస్తున్నారు. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఈ విషయాన్ని తెలిపారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక సభ్య సమాజం సిగ్గుపడేలా విమర్శలు చేస్తున్నారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా నాయకులు షర్మిలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారని వివరాలు వెల్లడించారు. ఈ మేరకు పర్యటనల షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 8న ఉదయం 10 గంటలకు తెనాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం ఏలూరు జిల్లా దెందులూరులో రోడ్ షో బహిరంగ సభల్లో పాల్గొంటారని వివరాలు తెలిపారు. ఈ నెల 9న ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం చేపడతారు. 9న సాయంత్రం 5 గంటలకు తుని నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 10వ తారీఖున ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు నగర నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరిగల అరుణకుమారి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి సుబ్బారావు, బోడా వెంకట్, మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ నాయకులు అమర్ జహర్ బేగ్, బోడా వెంకట్, కొవ్వూరు శ్రీనివాస్, తాళ్లూరు విజయకుమార్, చిన్న మురళీకృష్ణ, డాక్టర్ వై వడియార్, కాటన్ రవి, జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత 9వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు రచ్చబండ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి గురించి మాట్లాడటం జరుగుతుంది. దాని తర్వాత 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గంలో రోడ్ షో మరియు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. మీ ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరినీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, అదేవిధంగా ఇండియా అలయన్స్ పార్టీలు అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా దిగ్విజయం చేయాలి అని చెప్పి ఎంపీగా రాజమండ్రి నగర అభివృద్ధికి ఈ 5 ఏళ్ల కాలంలో శక్తివంచన లేకుండా నిరంతరం కృషి చేశానని, కృషిని గుర్తించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ మార్గాని భరత్రామ్ కోరారు. రాజమండ్రి నగరంలోని 1వ వార్డు, లాలా చెరువు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్, బత్తెన్ నగర్ వార్డుల్లో ఎంపీ భరత్రామ్ పర్యటించారు. చేసిన అభివృద్ధి చూసి మీరు తీర్పు ఇవ్వాలంటూ ఆ వార్డు ప్రజలను అర్థించారు. పార్టీ శ్రేణులు వార్డు పెద్దలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాలు నేరుగా ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. మీ వార్డులో ఇంకా ఏమైనా సమస్యలుంటే తక్షణం తమ దృష్టికి తీసుకొస్తే సత్వరమే పరిష్కరిస్తారని భారత్ హామీ ఇచ్చారు. అందరి సహకారం ఆశీస్సులతో ఎంపీ అయ్యాను. పెద్ద పల్లెటూరు మాదిరిగా ఉన్న రాజమండ్రిని అందమైన నగరంగా అభివృద్ధి చేశానని చెప్పారు. బత్తెన్ నగర్లో టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి చేరిన టేకుమూడి అర్జున్రావు, టేకుమూడి సూరిబాబు ఎంపీ భరత్ చేసిన అభివృద్ధి, జగన్ చేస్తున్న ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంపీ భరత్ సమక్షంలో పార్టీలో చేరారు.
ఎంపీ భరత్ వారికి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వార్డు ఇన్ఛార్జ్ ముప్పన ప్రభాకర్, నక్కెళ్ల బాబురావు, పోలపల్లి చక్రవర్తి, చెక్కా నవీన్, అనురాధ, చొల్లంగి ఏడుకొండలు, శరత్, రాజేష్, కండ్రేగులు త్రిమూర్తులు, పంపన ధనరాజు, కరీం ఖాన్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేస్తూ ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ప్రజలందరినీ కూడా నేరుగా కలుసుకుంటున్నాము. ఈ ప్రభుత్వంలో మనకి ఎంత మంచి కార్యక్రమాలు జరిగినాయి, మీ కుటుంబంలో లబ్ధి చేకూరిందా లేదా, ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ని కూడా కలుస్తూ ఉన్నాము. వాళ్ళ దగ్గర నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. జగనన్న వచ్చాకే మాకు ఇంటి స్థలం వచ్చిందని కానీ, జగనన్న వచ్చాకే మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, పెన్షన్ 3000 అందుకుంటున్నామని అవ్వాతాతలు చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల నుంచి వచ్చే స్పందన. ఇప్పుడు తెలుగుదేశం అభివృద్ధి అనే ముసుగులో తెలివైన వ్యాపారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజమండ్రి జేఎన్ రోడ్ వెంకటేశ్వర నగర్లోని వాకస్ పార్క్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య మైదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చారిత్రక సభలు సమావేశాలకు అది నిలయంగా ఉంది, అటువంటి ప్రాధాన్యత కలిగిన మైదానంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు అల్లర్చిలుగా తిరిగేవారు అక్కడ సంచరించారంటూ ఆ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నామని అంటున్నారని, దీన్ని బట్టి చూస్తే వారి అసమర్థతను ఒప్పుకున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. అటువంటి వారు ఆ ప్రాంతంలో ఉంటే వారిని నియంత్రించి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. సుబ్రహ్మణ్య మైదానంలో 5 కోట్లతో అభివృద్ధి చేసి స్క్రీన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నగరంలో చేపడుతున్న పనులన్నీ నాణ్యతా లోపంతోనే ఉన్నాయని వివరాలు తెలిపారు. వాటి డొల్లతనం ప్రస్తుతం బయటపడుతోందని ఆరోపించారు. ఏవైనా పనులు చేశామంటే అందరినీ కలుపుకొని అందరికీ మెచ్చే విధంగా చేయాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. మొత్తం అమౌంట్ స్ప్లిట్ చేసి నామినేషన్ మీద ఇచ్చే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా రేపు విజిలెన్స్ వేయిస్తాం. తప్పనిసరిగా కాంట్రాక్టర్లు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారం శాశ్వతంగా భరతరామ్ దగ్గర ఉండదు. అతను చెప్తా ఉన్నారు, మీరు చేస్తూ ఉన్నారు, నాణ్యత లేకుండా జరిగింది. పుష్కర్ ప్లాజా చేసిన కాంట్రాక్టర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు అసలు సిమెంటే వాళ్ళ సిమెంట్ వాడకుండా నువ్వు కాంట్రాక్టర్గా పేరు పొందుతా ఉన్నావు. ఆ కాంట్రాక్టర్ ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. కక్కిస్తాం, అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తాం. రాజమండ్రి పీఎఫ్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. రాజమండ్రి పీఎఫ్ కార్యాలయం ఎదుట పెన్షనర్లు నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. 2వ రోజు దీక్ష చేస్తున్న వారిలో కాసాని శంకర్రావు, మాదిరెడ్డి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు సోమేశ్వరరావు, సిహెచ్ మోహన్ రావు, జాన్ బాబు, జీవి నాగేశ్వరరావు, ఎన్వి ఆనంద్, ఎన్ రమణారావు, రామకృష్ణారెడ్డి, తోట్ సుబ్బారావు, బలం రామరాజు, టిఎస్ ప్రభాకర్ రావు, సిఐటియు జిల్లా కోశాధికారి కేఎస్వి రామచంద్రరావు తదితరులు ఈ దీక్షకు తమ సంఘీభావం తెలియజేశారు. మేము ఉన్నదే 75 లక్షల మంది ఇవాళ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నాం. అందులో 35 లక్షల మందికి 1000 రూపాయల కంటే ఎక్కువ లేదు. ఉన్న 35 లక్షల మందికి 1000 రూపాయల నుంచి 3000 లోపే ఉంటుంది అందరికీ. ఇవాళ ధరలు చూస్తుంటే ఒక పాలు ప్యాకెట్కు మా పెన్షన్ ఒక పాలు ప్యాకెట్కి కూడా వచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఇది మా న్యాయమైన డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. న్యాయమైన కోరికని ఆమోదించి మనకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి సోదరులందరూ ఈ 5 రోజులు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అందరూ వచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలపై అవినీతి ఆరోపణలు చేయడం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నెక్కెళ్ల బాబురావు, కస్టర్ ఇన్ఛార్జి పెంకే సురేష్ అన్నారు.
రాజమండ్రి నగరాన్ని ఎవరంతా అభివృద్ధి చేశారో బహిరంగంగా ప్రజల ఎదుటే తేల్చుకునేందుకు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ సిద్ధమైతే తాము కూడా సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్కేళ్ల బాబురావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంకే సురేష్లు సవాల్ విసిరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ నేత చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తల్లి మేయర్గా, తండ్రి ఎమ్మెల్సీగా, వాసు సతీమణి ప్రస్తుతం ఎమ్మెల్యేగా సుమారు 16 సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు అనుభవించి నగరానికి, ప్రజా సంక్షేమానికి ఏం చేశారో వాసు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. నగరంలోని బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్యం మైదానంలో ఒకప్పుడు అసాంఘిక శక్తులకు అడ్డాగా ఉండేదని, దానికి అడ్డుకట్ట వేసి ఆ స్థలానికి ఉన్న పవిత్రతను కాపాడేందుకు ఎంపీ భరత్ కృషి చేస్తే దానికి కూడా అవినీతి మచ్చ అంటగడుతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. సుబ్రహ్మణ్య మైదానం అభివృద్ధికి అంచనా 5 కోట్లయితే 3.5 కోట్లకు వచ్చిన టెండర్కు ఓకే చేసి అధికారులు పనులు ప్రారంభించారు. శాంక్షన్ చేసేది ఆర్ఎంసీ అధికారుల్ని. అటువంటప్పుడు ఎంపీ భరత్ అభివృద్ధి ముసుగులో అవినీతి చేసేస్తున్నారని ఆరోపణలు ఏమిటంటూ ప్రశ్నించారు. మీకేమైనా అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్టు అనుమానం వస్తే నేరుగా అధికారులను అడగవచ్చు. ఈ విషయంలో ఎంపీ భరత్పై బురద జల్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ కుటుంబ సభ్యులు 16 సంవత్సరాల్లో చేయని అభివృద్ధిని ఎంపీ భరత్ కేవలం 2.5 సంవత్సరాల్లో చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకుంటుంటే చూసి ఓర్వలేక ఇలా పసలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో ఎండీ కాన్బాబు, మైనార్టీ సెల్ అధ్యక్షులు, వార్డు ఇన్ఛార్జ్ ఎండీ గౌస్, ముచ్చాల వీరప్పారావు, గారా చంటి, కొమ్మోజు దుర్గారావు, రేగుళ్ల నాని, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. 3.5 కోట్లది 5 కోట్లు అవినీతి జరిగిందనే దాని మీద మాట్లాడటం సరైనది కాదు. రెండోది ఏంటి అంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే నిలదీయాల్సింది డిపార్ట్మెంట్ని తప్ప రాజకీయ నాయకులను తిట్టుకొని రాజకీయ నాయకుల మటుకు దిగజార్చొద్దని మటుకు మనం చేసుకుంటూ ఉన్నాను. ఈవేళ మీరు అందరికీ తెలుసు, చూస్తున్నారు కదా అక్కడ. ఈవేళ మీకు ఏంటంటే దాంట్లో కానీ ప్రజా తీర్పు కావాలి. ఎగ్జిట్ పోల్ పెట్టుకుందాం. మీ అకౌంట్లో పెట్టినా సరే, ఫేస్బుక్లో మా అకౌంట్లో పెట్టమన్నా సరే, రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎంటీ థియేటరు కావాలా వద్దా? ప్రజలకు భరత్ గారి ఫోటో పెడతాం, మీ ఫోటో పెడతాం. కావాలన్న వాళ్ళకి భరత్ గారు లైక్ చేయమందాం, వద్దన్న వాళ్ళకి వాసు గారు లైక్ చేయమని పెడతాం. దానికి మీరు సిద్ధమా? రాజమహేంద్రవరం గాంధీపురంలో జేసీఐ రాజమండ్రి రాయల్స్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ శృతి విచ్చేశారు. అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉందన్నారు. క్యాన్సర్ని ముందు స్టేజ్లో గమనించగలిగితే మందుల ద్వారా కానీ, ఆపరేషన్ ద్వారా కానీ, రేడియేషన్, కరెంటు ద్వారా కానీ నివారించవచ్చునని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమం జేసీఐ రాజమండ్రి రాయల్స్ జేసీ ప్రెసిడెంట్ బీవీవీఎస్డీ రోహిత్, జోన్ కోఆపరేటివ్ జేఎస్టీ వనజ, జేసీఐ శానిటర్ షరీఫ్, జేఏసీ సభ్యుడు జి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ జేసీ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఎంకే సిగ్నేచర్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేనేజ్మెంట్, బిజినెస్, ఇలా చాలా 5 వింగ్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లో ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. సో అందరికీ హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు జాయిన్, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ అయినా ప్రాబ్లం లేదు. అండ్ మెయిన్ శృతి గారు ఇంకా ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ మాకు ఇంకా చేసి ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రెండో డోసు 1 నెల తర్వాత, మూడో డోసు 6 నెలల తర్వాత తీసుకోవాలి. 9 ఏళ్ల వయసు నుంచి 9 ఏళ్ల తర్వాత ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా తీసుకున్నట్లయితే 9 నుంచి 14 ఏళ్ల వయసులో ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అన్నది గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తున్న లేటెస్ట్ రికమెండేషన్. బట్ ఇంతకు ముందు తీసుకొని వాళ్ళు పెద్దవాళ్ళు కూడా డాక్టర్ పర్యవేక్షణలో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే గనక, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరూ తీసుకుంటే గనక ఎన్నో క్యాన్సర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్కు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు తిలక్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండల పరిధిలోని ఆర్ఎస్పేట గ్రామస్తులు 2 బస్సుల్లో స్థానిక తిలక్ రోడ్లో ఉన్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయానికి తరలివచ్చారు. దుర్గారావు, బాదరెడ్డి భీమేశ్వరరావు, ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, కార్యకర్తలు వచ్చేసి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాధికా దంపతులపై పూలవర్షం కురిపించారు. భారీ గజమాలను అలంకరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. గూడూరు శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఆర్ఎస్పేట నుంచే ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ గౌతమ్ రెడ్డి, ఆర్ఎస్పేట గ్రామస్తులు, వైడీఆర్ యూత్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు కొల్లేపల్లి శేషయ్య, కొండేటి భీమారావు, మింది నాగేంద్ర, కడల్ వెంకటేశ్వరరావు, రాజమౌళి, అంగాడ సత్యప్రియ, మార్గాన్ చంటిబాబు, వేముల యేసుబాబు, రేలంగి సత్యనారాయణ, గుత్తుల భాస్కర్, పాణింగి శ్రీనివాస్ తదితరులు గూడూరుకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఈ ప్రచారం మీ గ్రామం నుంచి మొదలు పెడతాను. మీ అందరికీ కూడా మరొకసారి మీ అభిమానానికి చాలా ఆనందంగా ఉంది. మీ అభిమానం చూసి చాలా ఆనందంగా ఉంది. మీ అందరినీ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతుల నుంచి సింహాచల్ నగర ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు డిమాండ్ చేశారు. క్వారీ గోతుల్లో నిల్వ ఉన్న నీరు తోడించేందుకు అక్కడ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు కోరారు. ఈ మేరకు రాజమండ్రి నగరపాలక సంస్థలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కొండబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి సింహాచల్ నగర్, సుబ్బారావు నగర్ మధ్యలో ఉన్న క్వారీ గోతుల్లో సుమారు 150 అడుగుల లోతులో నీరు చేరి ఆ గోతులు మృత్యు కుహరాలుగా మారాయని, ఏళ్ల తరబడి నీరు నిల్వ ఉండడంతో ఆ నీరు నాచుపట్టి దోమలు విపరీతంగా పుట్టుకురావడంతో డెంగీ, మలేరియా, ఫైలేరియా వ్యాధులతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరాలు తెలిపారు. గోతుల్లో నీరు తోడిస్తే ఆ గోతులను క్వారీ యజమానులు పూడ్చివేయడానికి వీలుగా ఉంటుందన్నారు. నగరంలోని 50 వార్డుల చెత్త తరలించే వాహనాలను క్వారీ ప్రాంతంలో నిలుపుతున్నారని, ఇకనైనా క్వారీ గోతులు నీరు తోడేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే చెత్త లారీలు అక్కడ నిలపకుండా అడ్డుకుంటామని కొండబాబు హెచ్చరించారు. అనంతరం కొండబాబు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గారా చంటిబాబు, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. మా ఏరియాకి మున్సిపల్ కార్పొరేషన్ 50 వార్డుల్లో ఉన్నటువంటి చెత్త తీసుకొస్తారు, 50 వార్డుల్లో ఉన్న కుక్కలను తీసుకొస్తారు. నీరు ఎలా ఉంటుంది? అలాగే చెత్త లారీలు ఏదైతే ఉన్నాయో 50 వార్డుల నుంచి వచ్చిన చెత్త లారీలు కూడా మా ఏరియాలోనే పెడతారు. అంటే మా ఏరియా డెవలప్మెంట్ నోసుకోలేదు. ఈ కమిషనర్ గారికి కనీసం పట్టట్లేదు. కాబట్టి కమిషనర్ గారిని పూర్తి స్థాయిలో మా ఏరియా డెవలప్మెంట్ చేయకపోగా మరి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ లారీలు కూడా ఆపేస్తాం. డంపింగ్ లారీలు కూడా లోపలికి రానివ్వం. ఇంకా అంచేత 40 వార్డుల్లో ఉన్నవాళ్ళు ముందే హెచ్చరిక చేసి చెప్తున్నాం. 50 వార్డులో ఉన్నటువంటి లారీలన్నీ కూడా అక్కడ బ్రేకింగ్ చేస్తాం. కమిషనర్ గారికి కూడా ముందే మేము తెలియదు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధానాల్లో పోలీసులు కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కోర్టులో నియామకానికి సిఫార్సు చేయడం సరైన విధానం కాదని టీడీపీ లీగల్ సెల్ నాయకులు తప్పుపట్టారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 3 కేసుల్లో ఉన్న వారిని సిఫార్సు చేయడం ఏమిటని టీడీపీ లీగల్ సెల్ నాయకులు ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచపల్లి ప్రసాద్, నగర లీగల్ సెల్ అధ్యక్షులు నామా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొమ్మర్తి బాబ్జీలు మాట్లాడారు. రాజమండ్రి బార్ అసోసియేషన్కు ఎంతో ఘనచరిత్ర ఉందని, కోర్టుకు సంబంధించి ఎవరినైనా నియమించే సమయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. ఎంతో నిబద్ధత, అనుభవం కలిగిన
వివాద రహితులను మాత్రమే ఏపీపీగా నియమించాల్సి ఉంటుందన్నారు. రాజమండ్రి నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామంటూ డప్పులు కొట్టుకోవడం మానేయాలని కోరారు. ఈ సమావేశంలో లీగల్ సెల్ సభ్యులు బీడీఎల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక రిప్రజెంటేటివ్ ఈ యొక్క నగరానికి అటువంటి వ్యక్తి మీరు హుందాతోటి గౌరవంతో మాట్లాడాలి. అలాగే మీరు కీలకమైనటువంటి పోస్టుల్లో రాజమండ్రిలో మీరు కానీ లేకపోతే స్టేట్లో మీ ప్రభుత్వం కానీ కీలకమైనటువంటి పోస్టుల్లో ఏదైనా అపాయింట్మెంట్స్ చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క గత చరిత్ర, అతని యొక్క పరిజ్ఞానం, అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అంతేగాని నేర చరిత్ర గల వాళ్ళని, అవినీతి పనుల్ని, ఆశ్రిత పక్షపాతంతో మీరు ఇలాగా ఉన్నతమైనటువంటి పోస్టుల్లో వేస్తే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 8న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గోదావరి జిల్లాల్లో బస్సు యాత్ర విజయవంతం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు కార్యాచరణ ప్రణాళిక. అభివృద్ధి చూసి ఓటు వెయ్యండి. ఎంపీ భరత్రామ్ రాజమండ్రి 1వ వార్డులో పర్యటన. ప్రజా ప్రయోజనం ఎక్కడా లేదు. టీడీపీ నేతల విమర్శ, వ్యాపారం చేస్తున్నారని ఆరోపణ. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.